ఒక డిజిటల్ కెమెరాతో షూట్ చేసాం. నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అలవాటు, ఆ కిర్రమని తిరిగితే కానీ ఇక్కడ పలకదు, అది ఆన్ అవుతాయి తప్పితే. ఇక్కడేమో ఈ కెమెరా అసలు మోత ఉలుకు లేదు, పలుకు ఉండదు, అసలు మోత అనేది లేదు, అది ఎలక్ట్రిక్ స్కూటర్ లాగా సరే వెళ్ళిపోతుంది. అది ఫస్ట్ 2-3 డేస్ చాలా కష్టమైందండి దానికి యాక్టింగ్ చేయటం, తర్వాత అలవాటైంది. బట్ దాని రిజల్ట్ చూసుకుంటే బ్రహ్మాండంగా గుహన్ తీసిన యాంగిల్స్ కానీ. This film actually it's a something a challenge for us. ఈ సినిమాకి రెడ్ 1 అనే కెమెరా వాడడం, అలాగే కెనాన్ 5D అండ్ SI2K. చేతికి గన్నుకిచ్చి చేతికి గన్ను కెమెరా ఫిక్స్ చేశారు. ఇది ఎప్పుడు వినలేదు, ఇంత కెమెరా, ఇంత బుడ్డ కెమెరా. ఇటువంటి అన్ని కొత్త ప్రయోగాలన్నీ కనపడ్డాయి ఈ సినిమాలో. తెలిసిందే నెక్స్ట్ షాక్ ఏంటంటే తెలుగు తమిళ్ తీస్తున్నారు. సార్ నాకు తమిళ్ సరిగ్గా రాదు ఏమండి, ఎలా అంటే అదే డోంట్ వరీ అబౌట్ ఇట్, నేనున్నాను కదా అని చెప్పి ఆయన పక్కనే ఉండి ఆయన అక్కడ ప్రాంప్ట్ చేయటం, నేను చెప్పడం చాలా ఈజీగా జరిగిపోయింది. సో బట్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అంటారు కదండి, ఎదుట నిల్చున్న ఆటగాడు కరెక్ట్గా ఉంటే మన ఆట కూడా ఇంప్రూవ్ అవుతుందని. అండ్ ప్రకాష్ రాజ్ గారు అటు సైడ్ నుంచుని ఆయన సీన్ ఇంప్రూవైజ్ చేస్తుంటే ఆయనతో పాటు నేను ఇంప్రూవైజ్ చేసుకోవడం, ఆయన డైలాగ్ బ్రహ్మాండంగా చెప్తుంటే ఆయనకు తెలుసు, ఆయన డైలాగ్ ఎంత బాగా చెప్తారో తెలుసు, ఆయన బ్రహ్మాండంగా చెప్తుంటే నేను దానికి ఇమీడియట్గా నా వాయిస్ కూడా రేజ్ అవటం, రెస్పాన్స్ రావటం, ఇవన్నీ ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఏం చెప్పాలి నేను? ఏదో ఒకటి చెప్పండి. యూసుఫ్ ఖాన్ తీసుకురావడం లేట్ అయిందని చెప్పండి, ఒప్పుకోకపోతే ఒప్పించండి. వర్షం వచ్చిందని చెప్పండి, తుఫాను వచ్చిందని చెప్పండి, ప్రెస్ కూడా ఇదే చెప్పండి. గగనంలో నాగార్జున గారు ఈ సినిమాని చేయడం ఒక ప్రత్యేకత ఎలాగుందో, అలాగే ఇంకొక మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఇస్ ప్రకాష్ రాజ్. సో ఈ స్క్రిప్ట్ మేము డిస్కస్ చేస్తున్నప్పుడే ప్రకాష్ రాజ్ గారు మాకు అవన్నీ పర్ఫార్మెన్స్ చేసి చూపించారు డిస్కషన్ రూమ్లో. సో అప్పుడే ఆ సీన్స్ ఎలా రాబోతున్నాయో మేము సీన్స్ మాట్లాడుకున్నప్పుడే తెలిసేది. సో ప్రకాష్ రాజ్ గారి పర్ఫార్మెన్స్ సో మెనీ సీన్స్లో ఈజ్ సూపర్. Are you mad? Nonsense! Yusuf Khan, release the bagano. Inka ente. Ha? Ni istavasanga position lo padte. Meeke manchi kaadu. Aa manchi gurinchi kaadu, mee valla pranav gurinchi aloచించండి. Calm down and start Mr. Viswanath. Hey, అదిస్తున్నావా? చెప్తాను నేను. పాసెల్లో ఒకరు చనిపోయినా మీ యూసుఫ్ ఖాన్ శవం కూడా మీకు దొరకదు. దిగావ్. డాక్టర్స్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత యూసుఫ్ ఖాన్ ఇవ్వగలరు. ఏం చేస్తావో చేసుకో. என்னைக்கு வச்சுனா நீங்க மட்டும் இப்படி உணர்ச்சி வசப்பட்டு మాట్లాడండి. I will talk like this. లేకపోతే మీరు జాగ్రత్త తీసుకోండి. బియ్యం సమాధానం చెప్పండి, ప్రశ్న ఫేస్ చేయండి, లేకపోతే ఇంట్లో సిద్ధతో కూర్చోండి. I quit. What is that? Phone. I want the same angle, same tone. Go. నెక్స్ట్ అలాగే మెయిన్గా చెప్పుకోవాల్సిన టెక్నీషియన్ ఇస్ ఆర్ట్ డైరెక్టర్. ఒక ఒరిజినల్ ఫ్లైట్ని ఎలా ఉంటుందో అలాగే ఒక ఫ్లైట్ని డిజైన్ చేయడం, అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్ జెన్యున్గా అంటే తిరుపతిలో ఎలా ఉంటుందో అలాగే ఒరిజినల్గా తిరుపతి ఎయిర్పోర్ట్ని డిజైన్ చేయడం వాట్సాప్ టు ఆర్ట్ డైరెక్టర్ కదీర్. ఫెంటాస్టిక్. అంటే చాలామంది ఆ లొకేషన్కి వచ్చినప్పుడు చూసినప్పుడు ఏంటి యాస్టిస్గా తిరుపతిలో ఉన్నామనే ఫీలింగ్ కలిగింది అన్నారు. సో అలాంటి టెక్నీషియన్ ఈజ్ కదీర్. సో అద్భుతమైన క్వాలిటీని ఇచ్చాడు కదీర్. సో సో సూపర్. We have to recreate the airport sets, a flight and all, which has to be look as real as possible.